సో ఎంతమంది 26 ఏఎస్ ఫామ్ 26 ఏఎస్ గురించి విన్నారు? ఒకసారి మీ ఈ ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్తే అక్కడ రిటర్న్స్ సెక్షన్లో అనుకుంటా ఉంటుంది వ్యూ ఫామ్ 26 ఏఎస్ అని చెప్పి. సిమిలర్ టు దాట్ మీకు ఏఐఎస్ అండ్ టిఐఎస్ రిపోర్ట్స్ ఉంటాయి. దోస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ డౌన్లోడ్ దెమ్. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీకు తెలిసిన అన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు. బట్ వాట్ ఇఫ్ యోర్ పాన్ was reported for something else, some other income? For example, హెచ్ఆర్ఏ బోగస్ హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ చేసుకునే వాళ్ళకి ఏ పాన్ తెలిస్తే ఆ పాన్ ఇచ్చేస్తారండి. ఇచ్చేసినప్పుడు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అది వెళ్తుంది కదా. ఇప్పుడు సపోజ్ మీ పాన్ ఇచ్చారు, ఎవరో రెంట్ కడుతున్నారని చెప్పి మీకు వస్తుంది, అది మీ ఏఐఎస్లో టిఐఎస్లో కనిపిస్తుంది మీరు ఈ అమౌంట్ రెంట్గా తీసుకున్నారు అనేసి. సో అవి ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విల్ క్రాస్ చెక్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఏఐఎస్ వర్సెస్ ఏఐఎస్ అండ్ టిఐఎస్ వర్సెస్ యువర్ రిటర్న్ అనమాట. అందుకు మీరు అది చెక్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు లైక్ యునో అంటే ఇది నాది కాదు, ఈ ఇన్కమ్ నాది కాదు అని చెప్పే ఆప్షన్ కూడా ఉంటుంది. యూ కెన్ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ అ ఫాల్స్ క్లెయిమ్ ఫర్ మై పాన్ అని చెప్పి. అది కానీ మీరు చూసుకోకుండా రిటర్న్ ఫైల్ చేశారు అంటే ఆబ్వియస్గా నోటీస్ వస్తుంది మళ్ళా తర్వాత, ఏంటిది ఇది ఎడిషనల్గా ఉంది అని.